పొత్తులో అధినేతలు ఐక్యత రాగం ఆలపిస్తుంటే ఆ నియోజకవర్గంలోని రెండు పార్టీల నేతలు పొలికేకలు పెడుతున్నాయి. సీటు దక్కలేదో తడాకా చూపిస్తామని హైకమాండ్లకు అల్టిమేటాలు ఇస్తున్న పరిస్థితి. కలిసి సాగకపోతే ఈసారి కష్టమని పార్టీ పెద్దలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా అవేవి జాంతనై అంటుంది కేడర్. అదెక్కడో ఆ పంతాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీలో మూడు పార్టీల పొత్తు ఓటు చీలకుండా చూడడమేమో గాని ఆయా పార్టీలోని నేతలను మాత్రం ఈగో చీల్చి చెండాడేస్తోంది. మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీకి సీట్ల సర్దుబాటు తెలుగుదేశంలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తోంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఇదే సీన్. పొత్తులో సీటు ఎవరికి దక్కుతుందా అన్నది క్లారిటీ లేదు. ఊహాగానాలు, సోషల్ మీడియా ప్రచారాలు స్థానిక తెలుగు తమ్ముళ్లకు మంట పుట్టిస్తున్నాయి. టీడీపీకి పోలవరం సీటు ఇవ్వరా, ఎలా ఇవ్వరో చూస్తాం అని రోడ్డెక్కి ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేస్తున్నారు. ఏకంగా చచ్చిపోతామని కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలోని అతి పెద్దది. పూర్తిగా ఏజెన్సీ మండలాలు. పోలవరం నిర్వాసితులు అడుగడుగునా సమస్యలు ఇక్కడ కనిపిస్తాయి. తమ భవిష్యత్తును మార్చే వారి కోసం ఎదురు చూడడం స్థానిక ప్రజలకు అలవాటు. 4 సార్లు తెల్లం బాలరాజుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు జనం. కాంగ్రెస్, వైసీపీల నుంచి గెలిచిన చరిత్ర ఆయనది. ఇప్పుడు బాలరాజు ప్లేస్లో ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బొరగం శ్రీనివాస్కే టికెట్ అని ఆయన వర్గం ధీమాగా ఉంది. పార్టీ కార్యక్రమాలను ఆయన ఊదరగొడుతున్నారు. బొరగంతో పాటు 2014లో గెలిచిన మొడియం శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మొడియం లక్ష్మణరావు మనవడు సూర్యచంద్రరావు ఖర్చీఫ్ వేశారు. చంద్రబాబు, లోకేష్ల దగ్గర తన మనసులో మాట చెప్పేశారు. మాజీ ఎమ్మెల్యే పూనిం సింగనదర కోడలు, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బాయ్య కూతురైన పూనిం శశికళ పేరు చర్చలో ఉందట. వైసీపీలో మహిళలకు టికెట్ ఇచ్చినందున టీడీపీ కూడా మహిళలకు టికెట్ ఇస్తే లెక్క సరిపోతుందని, పోలవరం పోరు రసవత్తరంగా ఉంటుందని అనుకుంటున్నారట. ఇలా 10 మంది వరకు టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీలో ఈ స్థాయిలో టికెట్ కోసం ఖర్చీఫ్లు వేస్తుంటే ఇప్పుడు పొత్తులో పోలవరం సీటు జనసేనకు ఇస్తారన్న ప్రచారం తెలుగు తమ్ముళ్లకు కునుకు లేకుండా చేస్తోందట. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బొరగంకు టికెట్ ఇవ్వాలని సమావేశం పెట్టుకున్న ఆయన వర్గం నేతలు ఒక విధంగా టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చే సీన్ క్రియేట్ చేశారు. ఆత్మహత్య చేసుకుంటామంటూ బుట్టాయిగూడెంలో ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం సంచలనంగా మారింది. అయితే జనసేన మాత్రం తమకే సీటు అనే ధీమాతో ఉంది. జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు ఛాన్స్ దక్కితే పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ కొత్త వ్యక్తి తెరపైకి రావచ్చన్న చర్చ కూడా జనసేనలో నడుస్తోందట. ఇప్పుడు ఇంకో ట్విస్ట్. పోలవరం టీడీపీ జనసేనలకు కాదు బీజేపీకి ఇస్తారని కొత్త టాక్. ఇలా ప్రచారం రాగానే అలా బీజేపీ నేతలు గేర్ మార్చేస్తున్నారు. మొడియం శ్రీనివాసరావు, కాంచనమాల వంటి లీడర్లు బీజేపీ అధిష్టానం వద్ద లాబియింగ్ మొదలు పెట్టారట. మరి పొత్తులో సీటు దక్కేదెవరికో, అల్టిమేటాలు ఎవరి కొంప ముంచుతాయో చూడాలి.